నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. హైదరాబాదులోని కొండాపూర్కి చెందిన అమలకోటి రెడ్డి గారి అద్భుత అంతరంగ పరివర్తన అనుభూతి ఇది. నా ధార్మిక ప్రయాణం ద్వారా నా జీవితంలో జరిగిన అద్భుతమైన పరివర్తన గురించి, నా ప్రస్తుత స్థితి గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక ప్రయాణం 1995లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో నేను భవిష్యత్తు గురించి, ఇతరులు నన్ను ఎలా చూస్తారోనని నిరంతరం ఆందోళనలో ఉండేదాన్ని. భయం, అభద్రత, ఆందోళన నా జీవితంలో నిత్యకృత్యంగా ఉండేవి. మనశ్శాంతికి భంగం కలిగించే ఆలోచనలు, ఆందోళనలలో నేను తరచుగా చిక్కుకుపోయేదాన్ని. వివిధ ధర్మ కోర్సులలో పాల్గొంటూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశీర్వాదాలు పొందుతూ సేవా కార్యక్రమాలలో నిమగ్నమవుతూ ఉండగా క్రమంగా నాలో ఒక గొప్ప పరివర్తన జరగడం ప్రారంభమైంది. నేను గమనించిన మొదటి మార్పులలో ఒకటి భయము, ఆందోళన గణనీయంగా తగ్గడం. గతంలో జీవితంలోని అనేక విషయాలలో నాకు ఆత్మవిశ్వాసం లోపించి ఉండేది. అయితే నా ధార్మిక ప్రయాణం గాఢమైన కొద్దీ నాలో ఆత్మవిశ్వాసం సహజంగానే వికసించింది. నేను సొంతంగా కారును సునాయాసంగా నడపగలిగే స్థాయికి చేరుకున్నాను. గతంలో నన్ను భయ, సంకోచనలతో నింపే పరిస్థితులను కూడా ఇప్పుడు సునాయాసంగా ఎదుర్కోగలుగుతున్నాను. గత కొన్ని నెలలుగా నేను అసాధారణమైన అంతర్గత స్థితులను అనుభవిస్తున్నాను. ఈ రోజు నాలో ఎలాంటి సంఘర్షణ లేదు. గాఢమైన శాంతి, ఆనందం నా సహజ స్థితిగా మారాయి. ఒకవేళ బాధ కొద్దిసేపు కలిగినా అది త్వరగా కరిగిపోతుంది. ఒకప్పుడు నన్ను రోజులు లేదా వారాల పాటు వేధించే బాధ ఇప్పుడు క్షణాల్లో మాయమవుతుంది. నేను అప్రయత్నంగా శాంతి, సమతుల్యతలకు తిరిగి వస్తున్నాను. నేను వర్తమానంలో ఎక్కువగా జీవిస్తున్నాను. నా దైనందిన జీవితంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి శక్తివంతమైన ఉనికిని అనుభవిస్తున్నాను. దైవంతో నిరంతర సాంగత్యము, అనుసంధానాల మనోహర భావన ఉంది. నేను పొందిన గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి గాఢమైన అంతర్గత నిశ్శబ్దం ఆవిర్భవించడం. ఈ నిశ్శబ్దంలో నా అంతర ప్రపంచంలోని కదలికలను నేను స్పష్టంగా గమనించగలుగుతున్నాను. ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభవాలు నా దృష్టికి ముందు ఉద్భవించి అంతరించిపోతాయి. నేను కేవలం ఒక ప్రేక్షకురాలిగా మిగిలిపోతాను. ఈ స్థితులలో నేను దైవశక్తి ఉనికిని కూడా ప్రత్యక్షంగా అనుభవించగలుగుతున్నాను. ప్రతి క్షణం నాకు మార్గనిర్దేశం చేయబడుతోందని, రక్షించబడుతున్నానని, నా అవసరాలన్నీ ఎంతో శ్రద్ధగా తీర్చబడుతున్నాయని ఒక ప్రగాఢమైన అవగాహన కలుగుతుంది. బాహ్య ప్రపంచంలో సవాళ్లు ఎదురైనప్పుడు నాపై వాటి ప్రభావం కేవలం తాత్కాలికమే. గతంలో పరిస్థితులు దీర్ఘకాలిక కోపం, భయం, ఆందోళన లేదా భావోద్వేగ అశాంతిని రేకెత్తించేవి. ఈనాడు అటువంటి భావోద్వేగాలు కలిగినా కూడా అవి త్వరగా కరిగిపోయి నేను సహజంగానే శాంతి, సమతుల్య స్థితికి స్వల్ప వ్యవధిలో తిరిగి వస్తున్నాను. నా హృదయం అపారమైన ఆనందం, కృతజ్ఞత, ప్రేమలతో నిండి ఉంది. నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ప్రేమమయ ఉనికిని నిరంతరం అనుభవిస్తున్నాను. ఈ దైవిక ప్రేమ నా జీవితానికి పునాదిగా మారింది. అటువంటి అందమైన అవగాహన, నిశ్శబ్దం, శాంతి, ఆనందాలను నాకు అనుగ్రహించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద కమలాల చెంత నా శిరస్సును వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. జై బోలో కరుణామయ ముక్తి ప్రదాత, అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.